సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమావేశాలు వస్తున్నాయంటే ఒకప్పుడు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఆతృతతో గమనించేవారు. అసలు ప్రభుత్వం బడ్జెట్లో ఏదైతుందో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, నూతనంగా ఏదైనా కార్యక్రమాన్ని చేపడతారనేటువంటి ఒక అభిలాషతో ఏదైతుందో బడ్జెట్ సమావేశం గమనించేవారు. ఏమైపోయింది, బడ్జెట్ సమావేశాలలో సాధారణమైపోయింది. బడ్జెట్ కేవలం అంకెల రూపేణ పెంపుకు మాత్రమే పరిమితమయ్యే విధంగా వీళ్ళ గతం నుండి చేపడుతున్నట్టుగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది తప్ప నూతనంగా అంటే గతంలో విస్మరించినటువంటి యొక్క రంగాలకు ప్రాధాన్యత కలిగించే విధంగా ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వలేకపోవటం దురదృష్టకరం. అంటే వాస్తవంగా ఇవాళ బడ్జెట్ 2,30,000 కోట్ల అంచనాలతో రూపొందించబడ్డప్పటికీ రాష్ట్ర అప్పుల భారాన్ని భారంతో పోలిస్తే ఇలా ప్రభుత్వ పరంగా బడ్జెట్లో ప్రతిపాదింపబడ్డట్టు అప్పు బై 21-22 2,86,804 కోట్లు, 2,86,804 కోట్లు. ఇది ప్రభుత్వ పరంగా. తలసరి అప్పు భారం ప్రతి పౌరుడి మీద 81,944 రూపాయల భారం. 81,944 అంటే 82,000. ఇప్పుడు ఈ 2,86,000 కోట్లకు అదనంగా ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చే అప్పు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చే అప్పు. ఇవాళ ప్రభుత్వం కొత్త ఆలోచన తెర మీద పడుతుంది అప్పు పొందటానికి. ఉదాహరణకు మిషన్ భగీరథ ఉన్నది. మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ పేరిట 40,000 కోట్లు అప్పు తెచ్చింది. దానికి ప్రభుత్వ అప్పుకు సంబంధం లేదు. ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది కానీ ప్రభుత్వానికి సంబంధం లేదు. కార్పొరేషన్ వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వాస్తవం వల్ల ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం వ్యయం అనేది ఏదైతుందో మన ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో పొందుపరుస్తుందని చెప్పి భావిస్తాం. కానీ అదేం చేస్తున్నారు, ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా రుణం చేస్తారు. అంటే ఈ 286కు సంబంధం లేకుండా ఇలా మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఇలా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కానీ ఇది కొత్తగా గమన్నట్టు. అంటే నీకు ఇవన్నీ కలిపితే ఈ 1,00,000 కంటే ఎక్కువైతాయి. అంటే దాదాపు ఇవాళ 4 లక్షల కోట్ల అప్పుల భారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు 4 లక్షల కోట్ల అప్పుల భారం ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రజానీకంపై వేయడం జరిగింది. సరే, మిషన్ భగీరథ మనకి ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది మనం గమనిస్తున్నాం. స్వయంగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే సమావేశాలల్లో ఇవాళ స్కీమును విమర్శిస్తున్నారు. ఇక్కడ జిల్లా ప్రజా పరిషత్ సమావేశం అయితే అందులోనే ఎమ్మెల్యేలు అందరూ తప్పుపట్టి పత్రికాముఖంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో మన 2 టీఎంసీ నీటిని ఎత్తిపోయటానికి నిర్మాణం చేపట్టబడ్డ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇవాళ 2 టీఎంసీని మనం పూర్తి చేసుకోలేకపోయినాం. ఇవాళ 3వ టీఎంసీ ఏదైతుందో మనం కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు లేకుండా నిర్మాణం తలపెట్టడంతో దీన్ని సాకుగా చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం కృష్ణా నది జలాలని దోపిడీ చేస్తుంది. మొత్తం కృష్ణానది వీళ్ళ శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ ఏదైతుందో 850 ఫీట్ల ఎత్తుతో ఉంటే వీళ్ళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతుందో 794 ఫీట్లకి కొట్టుకోబోతున్నా. కింద బొయ్యారం కొడుతుంది. 850 ఫీట్ శ్రీశైలం ప్రాజెక్ట్ సీల్ లెవెల్ అయినట్టయితే ఇప్పుడు లిఫ్ట్ చేసేది ఇప్పుడు ఎక్కడ చేస్తుండో 794 ఫీట్ల లెవెల్ కింద కింద బొయ్యారం కొడుతున్నాడు. 50 ఫీట్ల కింద రేపు ఆ లిఫ్ట్కి నా ఆరంభం అయినట్టయితే మీ శ్రీశైలం ప్రాజెక్టు వట్టిపోతుంది, కింద నాగార్జున సాగర్ వట్టిపోతుంది. దాని నిర్మాణం తలపెట్టిన ఇలా పాలమూరు రంగారెడ్డి పోతుంది, కమలకుర్తి పోతుంది, ఇవన్నీ పోతాయి. అంటే వాస్తవంగా కేంద్ర జలవనరుల సంఘం ఏదైతుందో 2 ప్రభుత్వాలను, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్ర ప్రభుత్వాన్ని ఇలా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా మీరు నూతనంగా నిర్మాణం తలపెట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టకూడదని చెప్పని నిర్దిష్టంగా పేర్కొన్నది. దానికి భిన్నంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో 1 టీఎంసీ గోదావరికి వెళ్ళి ఎత్తిపోయాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఆంధ్ర ప్రభుత్వం ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి వాడు మొత్తం రోజు 10 టీఎంసీ ఎత్తిపోసే విధంగా నిర్మాణం చేస్తారు. రోజు 10 టీఎంసీ అంటూ అసలు నీకు కృష్ణా ప్రాజెక్టే ఉండేది, మొత్తం నదినే కొట్టేస్తున్నాడు. అంటే ఆనాడు అసలు వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు ఏ నిధులు, నీళ్లు, నియామకాలు, ఏ విధంగా మన నీళ్లు జలదోపిడి గురవుతున్నాయి, మన హక్కులు మనం పరిరక్షించుకోవాలనేటువంటి ఒక భావన తపనతో ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే అది వాళ్ళు ఏదైతుందో 10 అంతలు ఇవాళ జలదోపిడి గురయ్యేవి. 10 అంతలు. ఆనాడు పోతిరెడ్డిపాడు కాలువ ఏదైతుందో కేవలం వరద సమయం లోపల నీటిని తరలించే విధంగా కాలువ తవ్వి పోతిరెడ్డిపాడు. ఇవాళ పోతిరెడ్డిపాడు ఏదైతే వరద సమయంలో నీటిని తరలించే విధంగా తవ్విన కాలువను ఇలా రెగ్యులర్గా లిఫ్ట్ చేసే విధంగా ఏదైతుందో వినియోగిస్తుందో ఇవాళ రోజు 10 టీఎంసీ క్యారీ చేయొచ్చు పోతిరెడ్డిపాడు కాలువ సిమెంట్ లైనింగ్ చేస్తే. ఇట్లాంటి ప్రధాన అంశాలు ఏదైతుందో వీళ్ళ గవర్నర్ ప్రసంగం సందర్భంగా అంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఒక అంశాలు లేవనెత్తితే
అంటే సాధారణంగా నా అనుభవం లోపల ఏదైతే ఉన్నదో ఏ ముఖ్యమంత్రి గారైనా కానీ గవర్నర్ ప్రసంగం అటు శాసనసభలో కానీ ఇటు శాసన మండలిలో కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దానికి జవాబు చెప్పాలి, స్పందించాలి. ఇది ఆనవాయితీ. గవర్నర్ ప్రసంగం మాత్రం ఏదైతుందో అది ముఖ్యమంత్రి గారి బాధ్యత. బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రుల బాధ్యత. బడ్జెట్ ప్రసంగానికి రిప్లై చేయటము ఆర్థిక శాఖ మంత్రుల బాధ్యత. బట్ గవర్నర్ ప్రసంగానికి రిప్లై చేయడం అనేది ముఖ్యమంత్రి గారి బాధ్యత. పార్లమెంట్లో ఏదైతుందో రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి రిప్లై చేయటము, అప్పర్ హౌస్లో కూడా ఏదైతుందో ప్రధానమంత్రి రిప్లై చేస్తాడు. అప్పర్ హౌస్లో కూడా రాజ్యసభ, ఇక్కడ కూడా ఏదైతుందో అప్పర్ హౌస్లో కూడా సీఎం గారు దాన్ని రిప్లై చేయాలి. అంటే ఎందుకు శాసనసభలో లేవనెత్తబడినటువంటి అంశాలు కొన్ని ఇక్కడ లేవనెత్తారు. అక్కడ మాట్లాడే సభ్యులు వేరు, ఇక్కడ మాట్లాడే సభ్యులు వేరు. శాసనసభలో లేవనెత్తబడే అంశాలు ఏదైతుందో ఇక్కడ కొన్ని మేము లేవనెత్తాం. ఆయన అక్కడికే పరిమితం అవుతాడు. ఇక్కడ లేవనెత్తబడ్డ అంశాలకు ఎవరు క్లారిటీ ఇవ్వగలుగుతారు? సీఎం గారు అయితేనే క్లారిటీ ఇవ్వగలుగుతారు. వీళ్ళ మంత్రి గారు మాకు ఇక్కడ ఏం చేసిండ్రో ప్రశాంత్ రెడ్డి లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ మాకు జవాబు చెప్పిండ. నేను ఈ అంశాలన్నీ క్లారిఫికేషన్ అడిగితే నేను సీఎం గారు దృష్టి పట్టకపోతాను. నేను అడుగుతాను సీఎం గారు దృష్టి పట్టకపోతాను. అదే సీఎం గారు రిప్లై చేసి ఉంటున్నట్టయితే డెఫినెట్లీ వుడ్ హావ్ బీన్ రెస్పాండెడ్. రెస్పాండ్ కావాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు గల్ఫ్ కార్మికుల గురించి అంశాలు లేవనెత్తారు. గల్ఫ్ కార్మికులు వాస్తవంగా 2014-15 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి మొదటి బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. 2014-15 ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టే అంబులెన్స్ ఫెసిలిటీ తప్ప, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అంబులెన్స్ ఫెసిలిటీ తప్ప ₹1 ఖర్చు పెట్టేది అంటున్నాను. వాళ్ళు వాస్తవంగా ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 10,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ అంశాన్ని నేను లేవనెత్తిన. నేను ప్రశాంత్ రెడ్డి గారు, నేను సీఎం గారు దృష్టి పడకపోతాను. వీళ్ళు బడ్జెట్లో ఏం చేసిండ్రు? మేము దాన్ని కేరళ రాష్ట్రంలో చేపట్టుతున్నటువంటి ఒక గల్ఫ్ ఎన్ఆర్ఐ స్కీమ్ను మేము స్టడీ చేస్తున్నాం. దానికి అనుగుణంగా మేము ఇక్కడ ప్రతిపాదన తయారు చేస్తామంట. ఇది 7 ఏళ్ళకి నడుస్తుంది. ఇక్కడ సత్యనాడు చస్తున్నాడు. ఈ 7 సంవత్సరాలలో 2,000 శవపేటికలు వచ్చినాయి. 7 సంవత్సరాలలో 2,000 శవపేటికలు వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్రంలో ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించడం. తెలంగాణ రాష్ట్రంలో కనీసం ₹5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందింపజేస్తామని చెప్పని అటు ఉద్యమ సమయంలో పేర్కొన్నారు కేసీఆర్ గారు, తర్వాత అందరూ కూడా పేర్కొన్నారు. ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న ప్రత్యేక సమస్య షుగర్ ఫ్యాక్టరీ. ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతుందో పంటల మార్పిడి అని పేర్కొంటున్నది. మీరు పంటల మార్పిడి అంటే మనం వరికి ప్రత్యామ్నాయం ఏ పంట మనం చేపట్టగలం. అదే షుగర్ కేన్ అయినట్టయితే మనకు కొంత గిట్టుబాటు అవుతుంది అనే భావనతోని ఇటు మనది కానీ అటు బోధన్ కానీ ముంబోయిపల్లె కానీ షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని రివైవల్ చేయాలని చెప్పిన అంశాన్ని నేను లేవనెత్తాను. గౌరవ సీఎం గారు వచ్చి ఉంటే నాకేదైనా ఆశించిన ఫలితం తప్పుతుండే కావచ్చు, కూడా మేము రెస్పాండెడ్ కావచ్చు. ఆయన రానేలాగా ఈ ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారు, నేను సీఎం గారు దృష్టి పట్టుకపోతాను కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు ఏదైతున్నారో సీఎం గారు తీవ్రంగా వ్యతిరేకించారు.
మీరు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలు ఏదైతున్నదో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పనలో అవరోధంగా ఉన్నది, కనీస మద్దతు ధర కల్పించబడే విధంగా ఈ నూతన వ్యవసాయ చట్టంలో తగు మార్పు తీసుకురావాలనే విధంగా మన సీఎం గారు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా డిమాండ్ చేసి వాళ్ళు నిన్ను ఏమంటున్నాడు, కేంద్రం చట్టం చేసినాక మేము ఏం చేస్తాం, మేము అమలు చేయాల్సిందిగా అంతకంటే మేము ఏం చేస్తాం. అరే మన అభిప్రాయాన్ని చెప్పుదామయ్యా. నూతన వ్యవసాయ చట్టాలతో రాష్ట్ర రైతాంగం ఏ విధంగా మద్దతు ధర పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారో మన అభిప్రాయం చెప్తాం. అట్లీస్ట్ అది కన్సిడరేషన్లకు వస్తుంది, ప్రభుత్వం పునరాలోచన పడే అవకాశం ఉంటుంది. నీ కేంద్రానికి ఏదైతే ఉందో మన అభిప్రాయం వ్యక్తం చేయడానికే నీకు ధైర్యం దాలకుంటే నువ్వు ఏ ప్రభుత్వం చెప్పు నాకు. వీళ్ళు ఎఫ్సిఏ కొనుగోలు చేసేంత వరకు నేను ధాన్యం సేకరిస్తా అని చెప్పి అంటున్నాను. అక్కడ పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్పందించి ఉద్యమిస్తున్నాయి. అక్కడ కనీసం మన అభిప్రాయాన్ని కూడా మనం వ్యక్తం చేయలేకుంటే ఎట్లా అని చెప్పి అంటున్నా. ఇవాళ ఏమైపోయింది, మేజ్ మొక్కజొన్న మద్దతు ధర 1850 రూపాయలే, కందుల మద్దతు ధర 6000 రూపాయలు, మొక్కజొన్న మార్కెట్ పోతే 1400 రూపాయలు అంటున్నాను. మొక్కజొన్న మార్కెట్ పోతే 1400 అంటున్నాను నేను. ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు నష్టపోతున్నాడు రైతు, ప్రతి క్వింటల్ మీద. కందులు ఏదైతే ఉందో 6000 మద్దతు ధర ఉంటే మార్కెట్లో 4500 కొనే ధర. ప్రతి క్వింటల్ వెనుక 1000 రూపాయలు నష్టపోతుండే కందుల మీద. సిమిలర్లీ శనగలు సాధారణంగా ధరల స్థిరీకరణ క్రింద మార్కెట్ ద్వారా కనీస మద్దతు ధర రైతాంగానికి కల్పింపబడే విధంగా కొనుగోలు చేయడము ప్రభుత్వ బాధ్యత. వీళ్ళ ఖరీఫ్ ఆరంభంలో సీఎం గారు ఏం చెప్పిండ్రు, మీరు ఖరీఫ్లో మొక్కజొన్న పెట్టకండి, కేవలం సన్నట్లు మాత్రమే పెట్టండి, మీరు మొక్కజొన్న పెట్టుకుంటే ఏ సంఖ్యలో పెట్టుకోండి అని చెప్పిండే. ఇప్పుడు ఏ సంఖ్యలో మక్కలు కొనే దిక్కులేదు, ఏ సంఖ్యలో మక్కలు కొనే దిక్కులేదు. ఈ అంశాన్ని ఏదైతుందో నేను కౌన్సిల్లో లేవనెత్తిన. మాకు మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏదైతుందో ఆరంభింప చేయలేకపోవడంతో రైతాంగం మొక్కజొన్నకు కానీ, కందులకు కానీ, శనగలకు కానీ మద్దతు ధర పొందలేకపోతున్నారు అని చెప్పి లేవనెత్తితే ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారు, నేను సీఎంగా దృష్టి పట్టకపోతాను ఆయన. అంతకంటే ఎక్కువ ఏమంటాడు చెప్పేది. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఫసల్ బీమా ఏదైతుందో 2020-21లో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో బాధ్యతలకు వెళ్ళి వైదొలిసింది 2021. 18, 19, 19, 20 till 1920 రైతు ఆ పంటకు అనుగుణంగా 25% నుండి 50% రైతు పెట్టుకుంటే రెస్ట్ 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం భరించింది. రాష్ట్రంలో రైతాంగం దాదాపు 600 కోట్లు వీళ్ళు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొందుతున్నప్పుడు పత్తి కానీ, పప్పు దినుసులు కానీ, ప్రీమియం ఏదైతుందో ఫార్మర్ చెల్లించే ప్రీమియం బ్యాంక్ కట్ చేసుకుని మనకు అప్పించింది. ఫార్మర్ ప్రీమియం చెల్లించింది 18, 19, 19, 20 2 years.
అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు చెప్పంటే నేను వాళ్ళు ప్రీమియం చెల్లించలేకపోవడం, తమ వాటా ప్రీమియం చెల్లించలేకపోవడంతో రైతు ప్రీమియం నష్టపోయిండు, పంట నష్టపరిహారం పొందలేకపోతుంది. రైతు ప్రీమియం పోయింది, అటు పంట నష్టపరిహారం పొందలేకపోతుంది. దాదాపు 1000 కోట్లు. ఒక ఆదిలాబాద్ జిల్లానే 500 కోట్లు ఉంటుంది. ఒక ఆదిలాబాద్ జిల్లాలో 500 కోట్లు ఉంటుంది. మీరు రైతు బంధు గుడ్ ప్రోగ్రామ్ని కాంప్లిమెంట్ చేసిన ప్రభుత్వాన్ని, దాని అర్థం ఏదైతుందో రైతుకు ఉమ్మడి రాష్ట్రానికి వెళ్ళి కల్పింపబడ్డటువంటి ఒక రాయితీ సౌకర్యాలు ఏదైతుందో కొనసాగించుకుంటే మీరు చేపట్టండి. మీరు ఫసల్ బీమా అయితే ఏదైతున్నదో రైతు ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా ఆయనకి నష్టపరిహారం ఏం చేయకుండా వాడు ఏం కావాలని చెప్పంటున్నాను. ఇలా ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టి పడకపోతా. ఇది శాస్త్రసభలో లేవనెత్తబడలేకపోవచ్చు. దాంతో సభ్యుల ప్రియారిటీ ఒక్కొక్కరికి ఉంటుంది. సభ్యుల ప్రియారిటీ ఇలా పిఆర్సీ కామన్ కాబట్టి ఏదైతుందో పిఆర్సీ మీద సీఎం గారు రెస్పాండ్ అయ్యింది. పిఆర్సీ రెస్పాండ్ అయిన దానికి ఇబ్బంది లేదు, శాస్త్రసభలో రెస్పాండ్ అయిన దానికి ఇబ్బంది లేదు. అలా రెస్పాండ్ కాని దానికి సీఎం గారితో ఏదైతుందో మనం అష్యూరెన్స్ పొందే అవకాశాన్ని కోల్పోతున్నాం కదా. నీకు ఎగువ సగం పట్ల సంవత్సరానికి ఒకసారి వస్తుంది బడ్జెట్ సమావేశం, గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఎగువ సభ. మీకు అక్కడ అయిపోయిన తర్వాతనే ప్రశాంత్ రెడ్డి ఇక్కడికి వచ్చింది. ఆడైపోయిన తర్వాత 1 గంట ఇక్కడికి వచ్చిపోతే అయిపోతుండే కదా. మీరు వచ్చి లాస్ట్ నీకే లేని మాట ఎందుకు? వీళ్ళ గిరిజన రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్, ప్రశాంత్ రెడ్డి ఆయన చేతిలో ఉన్న పని కాదు అది. గిరిజన రిజర్వేషన్ ఏదైతుందో రాజ్యాంగం కల్పించిన హక్కు వల్ల గత 7 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతుందో వాళ్ళు రాజ్యాంగం కల్పించిన హక్కును వాళ్ళు పొందలేకపోతుంది. గత సంవత్సరం గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఇదే సీఎం గారు కౌన్సిల్లో ఏదైతుందో రెస్పాండ్ అయ్యి దాని అమలు కోసం చర్యలు చేపడతా ఉన్నాడు. అలాంటి సత్యవతి రాథోడ్ గారు ఏదైతుందో మంత్రి గారు సభలో ఉండే అమ్మాయికి చెప్పిండు, అది పరిశీలించండి, మనం నిజంగానే మనం చేయగలుగుతాం, ఎట్లా చేస్తామని చెప్పారు. मुस्लिम रिजर्वेशन यहाँ की वही है। వాస్తవంగా బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయంటే అందరూ కూడా ఏదైతున్నదో నిజంగా కూడా మా సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తున్నటువంటి ఒక భావన ఏర్పడుతుంది. ఎస్, వీళ్ళ నిరుద్యోగ భృతున్నదే సరే అసెంబ్లీలో రెస్పాండ్ అయ్యింది సీఎం గారు, నేను ఇయ్యా అని చెప్పేసి సాఫ్ట్గా बोल दिए नौकरी वालों को तनख्वाह देने वास्ते नहीं है मेरे पास पैसे, ये बेरोजगार वालों कहाँ से दे बोलते बोल के बोले, या बेरोजगार वाले इंसान नहीं है क्या सर? बेरोजगार वाले इंसान नहीं है क्या? अगर बेरोजगार वालों को अगर तुम पेंशन नहीं दे सके तो दे तो बोल के क्या बोले? నిరుద్యోగ యువతకు ఏదైతుందో మనకు ఉపాధి అవకాశాలు కల్పింపబడేంత వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తా అని చెప్పని మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసింది. మీరు కల్పించ లేకున్నట్టయితే ఎందుకు వాగ్దానం చేసింది? నా లెక్కున్నదా, నేను ఎవరికి ఇవ్వాలి? నువ్వు ప్రభుత్వం నుండి మీద లెక్కున్నదా అని ఎవరికి ఇవ్వాలని చెప్పారంటే ప్రభుత్వం లేక ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే వాళ్ళకి వాడేవి చెప్పాలి. 20 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ రోల్లో ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ రోల్లో రిజిస్ట్రేషన్ తీసుకుని ఉన్నారు. 20 లక్షల మంది ఎన్రోల్మెంట్ ఉంది అలా, వాళ్ళకి ఇయ్యు. నువ్వు ఎవరికి ఇవ్వాలంటే ఏమన్నట్టే
వీళ్ళ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో సరే ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయింపు చేసి అదే బీసీలకు మైనార్టీకి లేదు. మళ్ళా జనాభాలో బీసీ 50% ఉన్నది, జనాభాలో బీసీ 50% ఉన్నది. మీరు ఎక్సెప్ట్ గురుకుల పాఠశాలలు తప్ప మీ గురుకుల పాఠశాలలు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అది కానీ మంచిదే. దాని అర్థం ఏదైతుందో సర్వం అవే కాదు కదనే. అంటే మళ్ళీ ఎవరైనా వీళ్ళకి ఇత్తు తప్ప అంటే నేను ఇత్తు మంచి పని చెప్తున్నాను ఆయన అదంటే లేను, దానికే పరిమితం కాకు అంటున్నాను అనేది, దానికే పరిమితం కావద్దు అంటున్నాను నేను. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్, గురుకుల పాఠశాలలకే పరిమితం కాకుండా నేను గురుకుల పాఠశాలల్లో బోధన సదుపాయం పొందే వాళ్ళు నాట్ ఈవెన్ 10%. గురుకుల పాఠశాలల్లో బోధన సదుపాయం పొందే వాళ్ళు నాట్ ఈవెన్ 10%. 90% ఆఫ్ ది స్టూడెంట్స్ విద్యార్థులు ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఉంది. అలా 90% స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాల ఎన్రోల్మెంట్ ఉంది. ప్రభుత్వ పాఠశాలలు పూర్తి నిర్వీర్యం చేస్తుండు. ఖాళీల భర్తీ లేవు, ఆ వండి పెట్టడంలో జీతాలు లేవు, ఊడ్చేటోళ్ళు స్కావెంజర్ తీసి పారేసిండు. ఎట్లా నిరుపేద వర్గాల విద్య బలోపేతమవుతుంది? మైనార్టీస్కు మొత్తం అంత కొద్దిగా బడ్జెట్ 1600 రూపాయలు పెట్టిండే. ఈ 1600 రేపు అమలు చేసేవారు కానీ ఎంత చేతులు మళ్ళీ తెలియదు. పెట్టుడే 1600 రక్కేస్తాం, రక్కే 1600. आप रहते 16% रहते, आप रहते 16% रहते, रखे 1600. हाँ ना आपको जिरायत है, ना आप देहात लेबर काम के वास्ते जा सकते, आप देहात में रहने वाले देहात एनआरईएस काम के वास्ते जा सकते, आप तो शहरों में रहने वाला है. बीडी का काम तो बंद है, चलने नहीं है. వాస్తవం అసలు ప్రభుత్వం ఇదంతా దేడికెళ్ళి ఎత్తున్నారా అంటే ఎక్సైజ్ ఆదాయం, ఇదంతా దేడికెళ్ళి ఎత్తున్నారా అంటే ఎక్సైజ్ ఆదాయం 30,000 కోట్లు. అది అయితే అప్పులు లేకుండా ప్రభుత్వ ఆస్తులు అమ్మకం. ఈ పెట్రోల్ డీజిల్ మీద उधर मरकज हुकूमत उन लोग दबा रहे, इधर रियासत हुकूमत इन्हें दबा रहे, उन्हें खींच रहे, इन्हें खींच रहे. इसको पूछे तो उसका नाम बोलते, उसको पूछे तो इनका नाम बोलते. మొన్న నిర్మలా సీతారామన్ చెప్తుంది రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్న సుంకాన్ని తగ్గించుకోవాలి. నిర్మలా సీతారామన్ లోక్సభలో చెప్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాన్ని తగ్గించుకోవాలి. రాష్ట్రాలు ఏమంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును తగ్గించుకోవాలని చెప్పి రాష్ట్రాలు చెప్తాయి. అంటే ఇద్దరు పొత్తులు నలిగిపోయేటోడు ఎవడు? వినియోగదారుడు. ఇద్దరు పొత్తులు నలిగిపోయేటోడు వినియోగదారుడు. ఇద్దరు కలిసి ఎట్లా దోశ తిన్నామని తప్ప ఇంకో ముచ్చట్లేదు లేదండి. ఇద్దరు కలిసి ఎట్లా దోశ తిన్నామని తప్ప ఇంకో ముచ్చట్లేదు అని చెప్పండి. వాస్తవంగా కొన్ని ప్రాధాన్య వర్గాలు ఏదైతుందో నిర్లక్ష్యానికి గురి కావడం జరుగుతుంది. వాళ్ళ బలహీన వర్గాలే కానీ, మైనారిటీసే కానీ, కార్మికులే కానీ, ఇలా వ్యవసాయ రంగం లోపల రైతాంగం పొందేటటువంటి ఒక
ఈ కనీస మద్దతు ధర పొందలేని పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు కల్పించడమే కానీ, ఫసల్ బీమా ప్రయోజనం పొందడమే కానీ, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు గిరిజనులే కానీ, అల్పసంఖ్యాక వర్గాలు సృష్టించే కానీ, వాళ్ళ రిజర్వేషన్ సౌకర్యాలే కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేస్తుంది. ఇవన్నీ ప్రాధాన్యత వర్గాలని చెప్పండి. ముఖ్యంగా నిరుద్యోగ యువత అని చెప్పండి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు. వాళ్ళు స్వయంగా పిఆర్సీ నివేదికలనే 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాల ఖాళీల సంఖ్య రెట్టింపైంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాల ఖాళీల సంఖ్య రెట్టింపైంది. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,07,000 ఖాళీలు ఉన్నట్టు ఉద్యోగాలు ఇలా 1,91,000. ఆనాడు ఉన్న 20% 40%. గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒకే మెంబర్ మిగిలిండే. మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్లా ఏ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు భర్తీ చేసేటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒకడే సభ్యుడు మిగిలింది ప్రభుత్వం. ఎట్లా అంటున్నానంటే, ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి, ఇవాళ ఈ ఓటరు ప్రభావితం కావటానికి ఏం కారణాలు అనేది అయితే మనం ఊహించగలుగుతుంది. ఓటరు ప్రభావితం కావడానికి ఇప్పుడు మీరు ఎంతవరకు ఏదైతుందో కేసీఆర్ అవినీతి, అక్రమాలు, నల్లధనం ఇవన్నీ వెలికి తీస్తాం అని జైలుకు తోలుతాం, మేము ఊసలు లెక్క పెట్టాలి. మీరు ఎంతవరకైతే కేసీఆర్ అవినీతి నల్లధనాన్ని మీరు అదుపు చేయలేరో ఏ ఎన్నిక గెలవదు. ఎంతవరకైతే మీరు కేసీఆర్ అవినీతి, ఆయన అక్రమ సంపాదన, నల్లధనాన్ని వెలికి తీయరో ఈ ఎన్నిక గెలవకపోతే చెప్పండి. ఇవాళ దుబ్బాక ఎన్నిక టీఆర్ఎస్ గుణపాఠమే. దుబ్బాక ఎన్నిక టీఆర్ఎస్ గుణపాఠమే. ఇవాళ దుబ్బాకలు చేసిన పొరపాటుగా చేయకూడదు అని చెప్పని ముందస్తు జాగ్రత్తగా ఏదైతున్నదో పోల్ మేనేజ్మెంటే అక్కడ కానీ ఇక్కడ కానీ ఏమేమి చేయాలో చేయవలసిందన్న 10 గంటలు చేసుకుంటుంది. ఓటును ప్రలోభ చేయడానికి ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి డైరెక్ట్గా ఉద్యోగ సంఘాలతో ప్రగతి భవన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి 29% పిఆర్స్ ఇస్తా అని చెప్పని లీక్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు రద్దు చేయాలి, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటున్నాను. స్వయం ఒక ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించే విధంగా ప్రగతి భవన్ అనేది ఏదైతుందో ఆయన అధికార నివాసం, అది ఫామ్ హౌస్ కాదు, అది అధికార నివాసం. ఉద్యోగ సంఘ నాయకులతోని పిఆర్సీ మీద చర్చించి 3-man కమిటీ రిపోర్ట్ రాకంటే ముందు మీరు జనవరిలో 3-man కమిటీ ఇచ్చింది. పిఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత మరొక 3-man కమిటీ ఇచ్చింది. ఆ 3-man కమిటీ నివేదిక రాలేదు. ఇంకా రాకముందు 29% ఇస్తున్నా అని చెప్పని వాళ్ళకి చెప్పి దాన్ని లీక్ ఇప్పించి వీళ్ళ నోటీస్ ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులు కాదు, ముఖ్యమంత్రి నోటీస్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి నోటీస్ చేయాలి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే విధంగా, నిబంధనలు భిన్నంగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, పట్టభద్రులను ప్రభావితం చేసే విధంగా, ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను ప్రభావితం చేసే విధంగా
నువ్వు పిఆర్సీ మీద చర్చించి 29% ఇవ్వబోతున్నా అని చెప్పని లీక్ చేయటము, వాళ్ళ పేర్కొనడము, వాళ్ళకి లీక్ చేయడం. మీకు ఎలక్షన్ కమిషన్ నేను మొన్న ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులకు నోటీసులు ఇస్తే మేము ప్రగతి వర్గం పోలేదంటాడే. ఉద్యోగ సంఘ నాయకులు మొన్న ఏమంటున్నారు, మేము ప్రగతి వర్గం పోతే పేపర్లో అవుతాం రాపించిందా మీరు? ప్రగతి వల్ల సీసీ కెమెరాలు లేవా? మొత్తం ప్రగతి వల్ల సీసీ కెమెరాలు సీజ్ కావాలి. ప్రగతి భవన్ ఉన్న సీసీ కెమెరాలు సీజ్ అయితే వీళ్ళు ప్రగతి భవన్ ఏంటి పోతే తెలుస్తుందని చెప్పి అంటున్నాయి. అసలు ఎవరికి వచ్చిన ఎన్నిక చెల్లకపోయింది, ఎవరికి వచ్చిన ఎన్నిక చెల్లకపోయి చెప్పండి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఓటర్లను ప్రభావితం చేసి గెలిచినటువంటి ఎన్నిక ఏ ఎన్నిక తెలియదు. డెఫినెట్లీ ఎలక్షన్ పిటిషన్ పద్ధతి దీని మీద తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా రద్దు అయిపోతుంది.